వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మంపై ఆలయాల పరిరక్షణపైన మాట్లాడే హక్కు లేదన్నారు. కాశీనాయన క్షేత్రాన్ని అధికారులు కూల్చేస్తుంటే డిప్యూటీ సీఎంగా ఉండి కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఫైర్ అయ్యారు. ప్రసిద్ధ కాశీనాయన క్షేత్రంలో కూల్చివేతల నేపథ్యంలో ఈ మేరకు జగన్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. దేవుడంటే భక్తి భయం ఉన్నది ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది. ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశీనాయన క్షేత్రంలో కూల్చివేతలు, రాష్ట్రంలో ఆలయాలపైన హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులకు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా? అటవీ ప్రాంతంలో ఉన్న కాశీనాయన క్షేత్రంలో నిర్మాణ నిలిపివేత, వాటి తొలగింపుపై 2023 ఆగస్టు 7న కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చినా ఆ క్షేత్ర పరిరక్షణకు మా ప్రభుత్వం నడుం బిగించిన మాట వాస్తవం కాదా? అదే నెల ఆగస్టు 18, 2023న అప్పటి కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గారికి ముఖ్యమంత్రి హోదాలో నేనే స్వయంగా లేఖ రాసి కాశీనాయన క్షేత్రం ఉన్న 12.98 హెక్టార్ల భూమిని అటవీ శాఖ నుంచి మినహాయించాలని, ఆ క్షేత్రానికి రిజర్వ్ చేయాలని, దీనికోసం ఎలాంటి పరిహారం కోరినా ఎలాంటి ఆంక్షలు విధించినా తూచా తప్పక పాటిస్తామని లేఖలో చాలా స్పష్టంగా చెప్పాం. మా ప్రయత్నాలతో కేంద్రం తన చర్యలను నిలుపుదల చేసింది. మా 5 ఏళ్ల పాలనలో కాశీనాయన క్షేత్రానికి వ్యతిరేకంగా ఎవరు ఒక్క చర్య కూడా తీసుకోలేదు. ఆలయాల పట్ల, ఆధ్యాత్మిక కేంద్రాల పరిరక్షణ పట్ల మాకున్న చిత్తశుద్ధికి నిదర్శనం ఇది. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల నుంచే ఇదే కాశీనాయన క్షేత్రంలో ఏం జరిగిందో రాష్ట్రమంతా చూస్తోంది. ఒక ప్రసిద్ధ క్షేత్రంపై బుల్డోజర్లు నడిపి కిరాతకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కలెక్టర్ ఆదేశాలతో ఆర్టీఓ పర్యవేక్షణలో కూల్చివేస్తూ వచ్చారు. సీఎం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం పర్యవేక్షణలో ఉన్న తన పర్యావరణ అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన కూల్చివేత ఉత్తర్వులతో హిందూ ధర్మం పైన, ఆధ్యాత్మిక క్షేత్రాలపైన అధికార అహంకారంతో దాడి చేశారు. ఇవిగో ఆధారాలు, ఏమిటి మీ సమాధానం అంటూ ఎద్దేవా చేశారు.